హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ప్రజెంట్ టాలీవుడ్లో అయితే థియేటర్స్ ఇష్యూ అని చెప్పి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో అంటే ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది, బయటకు రావట్లేదు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. పోయిన నెలలో థియేటర్స్ ఓనర్స్ అందరూ కూడా ఒక మీటప్ పెట్టుకొని సో ఇట్లాగా కరెక్ట్ రేట్స్ రావట్లేదు, సో థియేటర్స్కి ఏంటంటే ఒక లాభం అనేది కనిపించట్లేదు, సో ఈ విషయం మీద ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సినిమాని థియేటర్లో వేసుకోవడానికి అద్దె కడుతూ ఉంటారనమాట. అలా మెయింటైన్ చేస్తూ ఉండేవారు డిస్ట్రిబ్యూటర్స్. బట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఏం కావాలి అంటున్నారంటే, ఏ సినిమా అయితే మా థియేటర్లో ప్లే చేస్తామో ఆ థియేటర్లో ప్లే చేసిన సినిమాకి మాకు ప్రాఫిట్స్ కావాలి. ఒకవేళ కలెక్షన్స్ ఎక్కువ వస్తే కానీ, అనుకున్న నెంబర్ కన్నా ఎక్కువగా వస్తే, ఆడియన్స్ ఎక్కువగా వస్తే, సో టికెట్ రేట్లు పెంచినప్పుడు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ ఓనర్స్కి కొంచెం ప్రాఫిట్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పి కండిషన్ అయితే పెట్టడం జరిగింది రీసెంట్గా. అయితే ఇన్ని రోజులు లేనిది సడన్గా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అంటే మెయిన్ థింగ్, వైసీపీ వాళ్ళు ఏమైనా కుట్ర పన్నారా? సో ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం చూసాం, భీమ్లా నాయక్ సినిమా అప్పుడు కూడా చాలా రకాలుగా సినిమాను అయితే ఇబ్బంది పెట్టారనమాట. ఒకే ఒక కారణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి. ఇప్పుడు కూడా జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు అయితే రిలీజ్ రెడీ అవుతుంది. సో అందుకే కరెక్ట్గా సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ఇలాంటి కాంట్రవర్సీ ఒకటి లేపితే సినిమా మళ్ళీ ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళే ఏదో అలా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. బట్ ఇందులో ఏంటంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యింది ఎవరు, లేకపోతే అసలు ఏంటి ప్లానింగ్, వెనకుంచి ఎవరైనా నడిపిస్తున్నారా, ఇలాంటి విషయాలు పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాయి అనమాట. అందుకే ఆయన ఏంటంటే చాలా స్ట్రాంగ్గా కౌంటర్ అవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు ప్రభుత్వం ఉండేటప్పుడు సినిమా రంగం వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. సో వాళ్ళ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అగైన్ దగ్గర కూర్చొని ప్రతిసారి కలిసేవాళ్ళు. బట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి కూడా కలవలేదు, ఒకసారి కూడా గౌరవప్రదంగా వెళ్ళి సీఎం గారిని కానీ వీళ్ళని కానీ ఎవరిని కలవలేదు. సో ఎందుకు అంత చనువు తీసుకుంటున్నారు అని చెప్పి కళ్యాణ్ గారు కోపంగా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారనమాట. సో అఫ్కోర్స్ అది అందరు ప్రొడ్యూసర్లకి అయితే వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఈ విషయం మీద అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇంకా మిగిలిన ప్రొడ్యూసర్స్ ఇంకా రెస్పాండ్ కాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళిద్దరూ వేరేగా రెస్పాండ్ అయ్యారు అనమాట. అంటే ప్రజెంట్ ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఆ థియేటర్ ఓనర్స్ని మేము రెచ్చగొట్టలేదు అని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఎవరెవరో దిల్ రాజు వెళ్ళిపోయాడు, అలాగే అల్లు అరవింద్ మాకు సంబంధం లేదు, సో ఎప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గానే ఉంటాము అని చెప్పి. అయితే ప్రజెంట్ అయితే టోటల్ ఇష్యూ ఇది గైస్. మరి ఇది ఎంతవరకు సాల్వ్ అవుట్ అవుతుంది ఏంటో తెలియదు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇక్కడ కళ్యాణ్ గారు ఎందుకలా మాట్లాడారు అంటే, ఏ సినిమాకైనా రేట్లు పెంచడానికి కానీ, ఎక్స్ట్రా సోల్ యాడ్ చేయడానికి కానీ, ఇలాంటి పర్మిషన్లు అన్నింటికీ అంతకు ముందు వచ్చిన ప్రభుత్వం అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్నోసార్లు కలిస్తే, ఎన్నోసార్లు మీటింగ్లు పెడితే అప్పుడు ఏదో అయ్యిందనమాట. ఈసారి మాత్రం అలా కాదు. ఎంత పెద్ద సినిమా అయినా వాళ్ళకి పర్మిషన్ అంటే కొన్నిసార్లు ఫోన్ చేసి కూడా వచ్చేస్తుంది అనమాట. అంత ఈజీ అయిపోయింది పని. బట్ కళ్యాణ్ గారి సినిమాకి ఇలా చేయడం అనేది రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చారు అని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఆబ్వియస్గా ఈ ఇష్యూ కొన్ని రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది గైస్. అగైన్ ఆ సినిమా రోజుకి మాత్రం ఇదంతా క్లోజ్ అయిపోవాలని చెప్పి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు అనమాట. మరి ఏమవుతుంది ఏంటి అని చూడాలి. మరి ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో అసలు కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.